ఈ సమ్మర్‌కి ఎండలు ఒక 1 వీక్ నుంచి బగబగ మండిపోతుంటే, సడెన్ సర్ప్రైజ్ అసలు మనకి ఈరోజైతే చాలా అంటే చాలా కూల్‌గా ఉంది. వర్షం గూడా పడింది. ఆ చల్లదనానికి ఏదైనా తినాలనిపించి ఫ్రిడ్జ్‌లో మూలపడిపోయిన క్యారెట్‌లని బయటకి తీసాము. వాటిని నీట్‌గా వాష్ చేసుకొని బాగా తురిమేసుకున్నాం క్యారెట్ హల్వాకి. ఇంకా కొంచెం పాన్‌లో చాలా సింపుల్ ప్రాసెస్‌లో చేసుకుంటున్నాం మనం ఇది. బిగ్ ప్రాసెస్ కాదు. బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఒక 2 ఆర్ 3 స్పూన్స్ నెయ్యి వేసుకొని మన దగ్గరున్న డ్రై ఫ్రూట్స్‌ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్‌ని మన దగ్గరున్నవి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత వాటన్నిటిని పక్కకు తీసుకొని ఒక ప్లేట్‌లో పెట్టుకోవాలి. అండ్ అలాగే నా దగ్గర వాటర్ మిలన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్ కూడా ఉన్నాయి. నేను వాటిల్ని కూడా వేసి ఫ్రై చేసుకున్నాను. అవి కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత వాటిని కూడా పక్కకు తీసి పెట్టేసుకున్నాను. మనం క్యారెట్‌ని తురిమి పెట్టుకున్నాం కదా ఇంతకుముందే. ఇది తీసుకున్న తర్వాత క్యారెట్‌ని తీసి ఈ నెయ్యిలో వేసేసుకున్నాము. మంచిగా ఫ్రై చేసుకుందాం. క్యారెట్ పచ్చివాసన అంతా పోయేంత వరకు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అవుతుంటే మనకి మంచి అరోమా అయితే వస్తుంది. ఆ స్మెల్ సూపర్ ఉంటుంది అసలు. క్యారెట్ అంతా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 2 ఆర్ 3 మినిట్స్‌ని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన అంతా పోయేంత వరకు కూడా మంచిగా అటు ఇటు కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇది నేను చాలా హెల్తీ ప్రాసెస్‌లో చేస్తున్నా అని చెప్పాను కదా! ఇందులో మనం వితౌట్ షుగర్ మనం క్యారెట్ హల్వాని చేస్తున్నాము. చూడండి మా తమ్ముడు మంచిగా జాగరీని కట్ చేస్తున్నాడు. వాడికి తెలీదు నేను వీడియో తీస్తున్నానని కూడా అసల. చూడండి పక్కనే కూర్చొని ఎంత మంచిగా వాచ్ చేస్తున్నాడో కనిపెట్టేశాడు వీడియో తీస్తున్నా అని. తర్వాత ఆ జాగరీని మనము దీంట్లో వేసేసుకోవాలి. నేను ఆల్రెడీ కాచి పాలు చల్లార్చి పెట్టుకున్నాను పక్కన. ఆ పాలు ఎంత కావాలో అంతవరకే పోసుకొని జాగరీ కూడా వేసేసుకొని 2 ఆర్ 3 విజిల్స్ వచ్చేంత వరకు, మ్యాక్సిమం 4 ఉంచుకోండి, కొంచెం మంచిగా కుక్ అవుతుంది. 4 విజిల్స్ వచ్చే వరకు మంచిగా కుక్ చేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 4 విజిల్స్ తెచ్చేసుకుందాం. విజిల్ అంతా పోయిన తర్వాత మూత తీసేసి ఫ్లేవర్ కోసం ఇలాచి వేసేసుకొని లాస్ట్లో మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నాం కదా ఫస్టే వాటిని వేసేసుకోవాలి. అండ్ అలాగే లాస్ట్లో ఒక్క స్పూన్ నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ ఇంకా సూపర్ ఉంటుంది. మీ దగ్గర నెయ్యి ఉంటే వేసుకోవచ్చు. తర్వాత కొంచెం అటు ఇటు కలిపేసుకొని మంచిగా కలిపేసుకోవాలి నెయ్యి వేసుకొని. చూడండి హల్వా అయితే రెడీ అయిపోయింది. చూడండి లాస్ట్లో ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు. తర్వాత తిని రివ్యూ చెప్తాడు. మీరే చూసేయండి. చూడండి మా వాడు తిని మంచిగా రివ్యూ ఇస్తున్నాడు. నిజంగా వీడియో కోసం కాదు కానీ సూపర్గా ఉంది టేస్ట్ మాత్రం.